హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య వరల్డ్ ఆఫీషియల్. ఈరోజు సమ్మర్‌లో దొరికే ఎంతో స్పెషల్‌గా ఉండే మామిడికాయతోటి అయితే ఒక మంచి కర్రీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి మామిడికాయ, కోడిగుడ్డు, ములక్కాడ అనమాట. మామూలుగా అయితే మనం కోడిగుడ్డు, ములక్కాడ పులుసు పెడతాం కదా! కొంచెం అలాగే ఉంటది. కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే తెలుస్తది మనకి. మామిడికాయ ఏస్తున్నాం కదా! దానివల్ల దీనికి ఏం కావాలనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మెయిన్‌గా అయితే మనకు కావాల్సింది మామిడికాయ గదా! నిన్న నేను మామిడికాయ పచ్చడి పట్టాను. అందులో కొన్ని పీసెస్ అయితే మిగిలినియి. బావుంటది. చూడండి, ట్రై చేయండి. మామిడికాయ ముక్కలు, తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత మునక్కాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు ఇవైతే మనకు సరిపోతాయన్నమాట. దీంతోని ఇంకా ఆయిల్ అవన్నీ కామనే కదా! అందుకని చూపించట్లేదు. ముందైతే గిన్నె పెట్టుకొని ఆయిల్ ఏసుకున్న తర్వాత కొంచెం పసుపేసుకోవాలి. పసుపేసుకున్న తర్వాత గుడ్లనైతే మనం ఇట్లా ఏయించుకోవాలన్నమాట. నేను ఎందుకట్లా చేశానంటే గరిటె పెట్టకుండా సింపుల్‌గా చేయితో అనేసాను. బావుంటది. ఇక తర్వాత గుడ్లనైతే బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు 2 వైపులు ఫ్రై చేసుకోవాలి. బావుంటది టేస్టు. ఇంకోటేంటంటే గుడ్లు రెడ్‌గా మనకి గోల్డ్ కలర్‌లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే తినేటప్పుడు గుడ్డు టేస్ట్ తెలుస్తది. గుడ్డు ఫ్రై చేసుకోకపోతే ఆ టేస్ట్ అనేది అంత నచ్చదు నాకు. అందుకని కొంచెం ఎక్కువగానే ఫ్రై చేస్తాను ఇలా కర్రీస్ చేసినప్పుడు. ఇంకా కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటది. ఇంకా పచ్చడి వీడియోలు చాలా వస్తాయి మన ఛానెల్‌లో తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఏయించేస్తున్నాననమాట. ఇప్పుడు ఆనియన్స్‌లో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే అసలు మసాలాలు ఏమి ఎయకూడదు. కానీ అల్లం పేస్ట్ ఏసుకుంటే చాలా హెల్త్‌కి మంచిదని అల్లం పేస్ట్ వాడుతున్నాను ఈ మధ్యలో. కరివేపాకేసాను. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఏసేసి బాగా ఫ్రై చేయాలి. ఏ కర్రీలోనైనా గానీ ఆనియన్స్ అనేవి బాగా ఏగితే గోల్డ్ కలర్‌లో దాని టేస్ట్ చాలా బావుంటది. ఆనియన్స్ ఏగకపోతే ఆ కర్రీ టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బావుంటది. ఇది ఆంధ్ర స్పెషల్ కూడా. నాకు తెలిసి అంటే ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఎవరు చేయడం చూడలేదు. మాక్సిమం ఆంధ్రాలోనే చేస్తారు. చిన్నప్పుడు మా ఇంట్లో చేసేవారు. అది నేను తినాలనిపించి ఒకసారి ట్రై చేశా. ట్రై కాదు, ఇంతకుముందు కూడా చేశానన్నమాట. బావుంటది కర్రీ అయితే. ఇక తర్వాత ములక్కాడలయితే ఏసేసాను. ములక్కాడలు వేసిన తర్వాత సిమ్‌లో పెట్టుకోవాలి. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకుంటే ఈ ములక్కాయ బాగా ఉడికిపోతుందన్నమాట మనకి. హైలో పెట్టుకున్నామంటే మళ్ళీ మనకి ఆనియన్స్ ఇవన్నీ మాడిపోతాయి కదా! అందుకే సిమ్‌లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా తర్వాత కారం, ఉప్పు అయితే ఏసుకోవాలి. ఇందులో ఎటువంటి మసాలాలు ఎయక్కర్లొద్దు. వేయకుండానే సింపుల్‌గానే చేసుకోవచ్చు. ఉప్పు, కారం అయితే వేసేసి మళ్ళీ సిమ్‌లో పెట్టి కొద్దిసేపు మగ్గిచ్చాలన్నమాట. అప్పుడేమవుద్దంటే ఉప్పు, కారం మునక్కాయ ముక్కలకి బాగా పడుద్ది. టేస్ట్ బావుంటది. లేకపోతే మనం వెంటనే వాటర్ ఏసామంటే పచ్చి పచ్చిగా ఉంటది. అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడైతే దీన్ని కొద్దిసేపు మగ్గించుకోవాలి. సిమ్‌లో పెట్టే మగ్గించుకోవాలి. ఒక 5, 7, 8 మినిట్స్ అలా చాలు. తర్వాత బాగా మగ్గిపోద్ది మనకి. మగ్గిపోయిన తర్వాత వాటర్ అయితే ఏసుకోవాలన్నమాట. ముక్క మునిగే వరకు. వాటర్ ఏసేటప్పుడు క్లిప్ తీసాననుకున్నాను. కానీ తీయలేకపోయాను. కెమెరా ఆన్ చేయకుండా అలా వదిలేసాను. అది రికార్డ్ అవ్వలేదు. దానికి మనం ఏం చేయలేం. వాటర్ ఏసుకున్న వెంటనే గుడ్లయితే ఏసుకోవాలి. ఏసుకొని బాగా కిందకి అనుకోవాలి గుడ్లని. ఎందుకంటే ఫ్లేవర్ అంతా ఎక్కువ పడుద్ది. మనం ఆల్రెడీ నాట్లు పెట్టాం కదా! ఇవి కూడా ఇప్పుడే ఏసుకోవాలన్నమాట. మన మామిడికాయ స్పెషల్ ఉంది కదా! మామిడికాయ ముక్క. దీన్ని కూడా ఏసి బాగా లోపలికి నొక్కండి. అప్పుడే అందులో ఉన్న పుల్లదనం అంతా మన కర్రీలోకెళ్తది. కర్రీలోకెళ్ళి చాలా చాలా పుల్లగా బావుంటది. మీరనుకోవచ్చు సేమ్ కోడిగుడ్లు అదేంటి మునక్కాయ పులుసు అనుకోవచ్చు. కానీ చింతపండు పులుసుకి, మామిడికాయ పులుసుకి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి. తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. మామూలుగా లేదని కామెంట్ మీరే పెడతారు. ఒక్కసారయితే ట్రై చేయండి. అలాగే కొంచెం నన్ను సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి చూపిస్తాను మీకు. వంటలు, వ్లాగ్స్ అన్నీ మాట. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.